హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ అకౌంట్‌కి ఎలా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఆ స్టెప్స్ ఏంటో క్లియర్‌గా అర్థమవుతాయి. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఈరోజు మనం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో ప్రాసెస్ చెప్తా అన్నా కదా! సో, అందుకోసం ఒక చిన్న అప్లికేషన్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే క్రెడిట్ బిల్ పేమెంట్స్ యాప్ అనమాట. దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను ఫ్రెండ్స్. సో, మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు లింక్ నుంచి డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. అక్కడి నుంచైనా డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ యాప్‌నైతే డౌన్‌లోడ్ చేసుకొని ఓపెన్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి గెట్టింగ్ స్టార్టెడ్ అని ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నంబర్ చోట మీ యొక్క మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి 2 చెక్ బాక్స్ ఉన్నాయి కదా! వాటిని టిక్ చేసుకునేసి గెట్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి ప్లీజ్ అలో యాక్సెస్ అనేసి లొకేషన్ పర్మిషన్స్, నోటిఫికేషన్ పర్మిషన్స్, ట్రాకింగ్ పర్మిషన్స్ ఇలా పర్మిషన్స్ అయితే అడుగుతది. సో, ఆ పర్మిషన్ ఇవ్వడం కోసం కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో జస్ట్ ఇలా పర్మిషన్స్ అలో అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ మనకి వెరిఫై యువర్ ఫోన్ నంబర్ అనేసి మీరు ఎంటర్ చేసిన మొబైల్ నంబర్‌కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో యూజ్ ఫేస్ ఐడీ లాక్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ యాప్ యూజ్ చేసుకోవడం కోసం ఫేస్ ఐడీని అయితే పెట్టుకోవచ్చనమాట. సో, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీరు ఎనేబుల్ నౌ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో ఫేస్ ఐడీని మనం ఎనేబుల్ చేసుకోవడానికి పర్మిషన్ అడుగుతుంది. జస్ట్ ఇక్కడ అలో అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి షేర్ యువర్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అలాగే మీ ఈమెయిల్ ఐడీ. సో, ఇక్కడ మీరు రెగ్యులర్‌గా ఏ ఈమెయిల్ ఐడీ అయితే యూజ్ చేస్తుంటారో ఆ ఈమెయిల్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేసుకునేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ సెట్టింగ్ అప్ యువర్ క్రెడిట్ ప్రొఫైల్ అని ఇలా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ 1 ఆర్ 2 మినిట్స్ టైం పడుతుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు వెయిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో మేనేజ్ ఆల్ యువర్ క్రెడిట్ నీడ్స్ రైట్ హియర్ అని ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. పే క్రెడిట్ కార్డ్ బిల్స్ అని ఇలా రావడం జరుగుతుంది. సో, ఇక్కడ జస్ట్ స్కిప్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఆటోమేటిక్‌గా మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది కనిపించడం జరుగుతుంది. పైన చూసుకోవచ్చు వెల్కమ్ టు చెక్ అని మీ నేము అలాగే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్స్‌పీరియన్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో, జస్ట్ దీన్నైతే ఇక్కడ ఇంటూ ఉంది కదా ఆప్షన్. ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి చెక్ అప్లికేషన్ యొక్క హోమ్ పేజ్ అయితే ఇలా రావడం జరుగుతుంది. ఈ చెక్ అప్లికేషన్ అనేది కొత్త అప్లికేషన్ అయితే కాదు ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు దాదాపుగా ఇది 3 ఇయర్స్ నుంచి అయితే అవైలబుల్‌గా ఉందనమాట. సో, ఇందులో మనం కేవలం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫరే కాకుండా యుటిలిటీ బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, రీచార్జెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూసారంటే ట్యూషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. డైరెక్ట్ ఆప్షన్ పైనైనా క్లిక్ చేసుకొని మీరు పేమెంట్ చేసుకోవచ్చు. లేదంటే కింద చూసారంటే కార్డ్స్, యుటిలిటీస్, హోము, లోన్స్, రివార్డ్స్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా! ఈ ఆప్షన్స్‌లో మీరు ఇక్కడ యుటిలిటీస్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసామంటే మనకి పాపులర్ అనేసి కింద రావడం జరుగుతుంది. ఇక్కడ ట్యూషన్ ఫీ అని, స్కూల్ ఫీ అని, ఎడ్యుకేషన్ ఫీ అని. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ ఫీనైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీ పైన క్లిక్ చేయగానే ఎంటర్ అమౌంట్ అని మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మినిమమ్ మనం రూ. 2000 అబోవ్ అయితే మనం ట్రాన్స్‌ఫర్ అనేది చేయాలి. 2000 బిలో చేసినట్లయితే మనకి పేమెంట్ అనేది కాదనమాట. సో, ఇక్కడ 2000 అబోవ్ చేయాలి కాబట్టి నేను మీకోసం అంటే ఎగ్జాంపుల్‌గా మీకు చూపించడం కోసం ఇక్కడ 2000 అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూసామంటే ఎంటర్ రెసిపియెంట్ డీటెయిల్స్. ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ నుంచి ఎవరి బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్ పడాలో వారి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంతకుముందు డైరెక్ట్‌గా మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్‌కి మనీ అనేది సెండ్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అదేదో చేంజ్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ డైరెక్ట్‌గా మీ క్రెడిట్ కార్డ్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్‌కి మనీ ట్రాన్స్‌ఫర్ అయితే అవ్వదు. సో, ఇక్కడ మీ పిల్లల అకౌంట్‌లకు గానీ, మీ ఫ్రెండ్స్ అకౌంట్‌లకు గానీ, ఫ్యామిలీ మెంబర్ అకౌంట్ గానీ ఇక్కడ ఇచ్చుకునేసి ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, సేమ్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ క్రెడిట్ కార్డ్‌కైతే అవ్వదనమాట. సో, ఇక్కడ మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క యూపీఐ ఐడీ ద్వారా చేసుకున్నట్లయితే రెసిపియెంట్ నేమ్ దగ్గర వాళ్ళ యొక్క నేమ్ ఏ విధంగా అయితే మీరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో ఉంటుందో అలాగా వారి పేరు, యూపీఐ ఐడీ అలాగే పాన్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేసుకోండి. యూపీఐ ఐడీ ద్వారా కాకుండా మీరు బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా కూడా ఇక్కడ మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ ద్వారా అనుకున్నట్లయితే బ్యాంక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకి రెసిపియెంట్ నేము, ఎంటర్ అకౌంట్ నంబర్ అని, ఐఎఫ్‌సి కోడ్ అని, పాన్ నంబర్ అని ఇలా రావడం జరుగుతుంది. సో, మీకు యూపీఐ ఐడీ ద్వారా లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ ఈ రెండిట్లో ఏది మీకు కంఫర్ట్‌గా ఉంటే దాన్నైతే ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూస్తామంటే సెలెక్ట్ పేమెంట్ మెథడ్ అనేసి ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరి అకౌంట్‌లకైతే మనం మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నామో వాళ్ళ యొక్క పేరు, అలాగే వాళ్ళ యొక్క అకౌంట్ నంబర్ అనేది కనిపించడం జరుగుతుంది. సో, దాన్ని ఒకసారి చెక్ చేసుకునేసి కరెక్టా రాంగా అనేసి యాడ్ న్యూ కార్డ్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్. ఇక్కడ మనం ఏ క్రెడిట్ కార్డ్ నుంచి
మనీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనుకుంటున్నామో, ఆ క్రెడిట్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. లైక్ కార్డ్ నంబరు, వ్యాలిడ్ అప్ టు అంటే క్రెడిట్ కార్డ్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని రోజులుంది. అలాగే సీవీవీ నంబర్ బ్యాక్ సైడ్ ఉంటుంది గదా! ఆ సీవీవీ నంబర్ ఎంటర్ చేసుకునేసి, చెక్ బాక్స్‌ని టిక్ చేసుకునేసి, కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనకి పేమెంట్ సమ్మరీ అయితే రావడం జరుగుతుంది. అంటే అమౌంట్ ఎంత పెట్టాము, చార్జెస్ ఏమన్నా పడాయా, ఇలా టోటల్ ఇప్పుడు నేను ఇక్కడ 2000 పేమెంట్ చేస్తుంటే నాకి సర్వీస్ చార్జెస్ అనేవి రూ. 68 అయితే పడడం జరిగింది. సో, టోటల్ చూసుకున్నట్లయితే నా క్రెడిట్ కార్డ్ నుంచి రూ. 2052 అయితే ఇక్కడ కట్ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఇది మీకు ఓకే అనుకున్నట్లయితే కింద పే ఆప్షన్ కనిపిస్తుంది గదా! సో, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్‌లో కార్డ్ నంబరు, మొబైల్ నంబరు, మర్చెంట్ నేము, అకౌంట్ నంబర్ అన్నీ వస్తాయి. ఇక్కడ మీకు ఓటీపీ వస్తుందనమాట. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ 1 ఆర్ 2 సెకండ్స్ వెయిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసామంటే పేమెంట్ రిసీవ్డ్ సక్సెస్‌ఫుల్లీ ఇలా అయితే పేమెంట్ అయితే అయిపోతుందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు పేమెంట్ అని వాళ్ళ పేరు అలాగే యూపీఐ ఐడీ ద్వారా చేశాం కాబట్టి యూపీఐ ఐడీ కూడా వచ్చేసిందనమాట. ఇలా చాలా సింపుల్ స్టెప్స్‌తో మనం క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ అకౌంట్‌కి మనీ అయితే ట్రాన్స్‌ఫర్ అయితే చేసుకోవచ్చనమాట. సో, నేను చెప్పినటువంటి ఈ ప్రాసెస్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇది క్రెడిట్ కార్డ్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి యూజ్ అవుతుంది కాబట్టి వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.